మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కామన్ అయినటువంటి విషయాలు ఏంటంటే బీపీ అండ్ షుగర్. ఇక మామూలు వేరే ఈ పెద్ద పెద్ద రుగ్మతలు, హెల్త్ ఇష్యూస్ అవునండి. అనేటువంటిది వేరు. కానీ ప్రతి శరీరంలో కామన్‌గా ఉన్నటువంటి ఈ 2 బీపీ అండ్ షుగర్. ఈ విషయంలో మీకు ఎలాంటివేమైనా ఉన్నాయా? షుగర్ గాని, ఆహ్, బీపీ గాని వచ్చిందా? వస్తే అసలు మా ఎలా ఫ్యామిలీలో మెయింటైన్ చేస్తారు? మాకెవరికీ షుగర్ లేదండి. ఓహో! మా ఫాదర్‌కి షుగర్ లేదు, మా మదర్‌కి షుగర్ లేదు, హ్మ్. నాకు షుగర్ లేదు. హుహు. మా అబ్బాయికి షుగర్ లేదు, మా అమ్మాయికి షుగర్ లేదు. హుహుహు. గ్రేట్. కానీ హుహు. ఇంటికొచ్చిన కోడలికి కొద్దిగా షుగర్ ఉంది. హ్మ్. నేను చేసుకొని మా ఆవిడకి షుగర్ ఉంది. హుహుహు. కానీ మా పిల్లలకి రాలా. ఓకే. ఓహో! గ్రేట్. సో, అదృష్టం. షుగర్ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బీపీ మాత్రం నాకు చిన్నప్పటి నుంచి అస్సలు బీపీ ఉండేది కాదు. హ్మ్. సినిమాల్లోకొచ్చిన తర్వాత ఒకసారి హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిన తర్వాత హ్మ్. మన పార్క్ ఉంది కదా! కేబీఆర్ పార్క్. హ్మ్. పార్క్‌లో నడుస్తూ ఉంటా. హ్మ్. సాటర్‌డే, సండేలు అపోలో హాస్పిటల్‌లో ఎవరో తీసుకొని చిన్న క్యాంప్‌లాగా పెట్టి చూస్తా ఉంటారు. అవునవును. అవును. ఓ రోజు చూసి నాకు అక్కర్లేదయ్యా అని చెప్పా. రండి సార్ ఊరినే ఒకసారి బీపీ చూపించుకోండి అన్నాడు. హ్మ్. అంటే చూసుకో అన్నా. హ్మ్. చూసుకో కరెక్ట్‌గా ఉందా అన్నా. లేదు సార్ కొంచెం ఎక్కువ ఉంది అన్నాడు. హ్మ్. తప్పు చూసాడా మళ్ళీ చూడన్నా. హ్మ్. మళ్ళీ చూసుకోవడం అంతే ఉంది సార్. హుహు. ఏంటిది బీపీ నాకసలు బీపీ లేదు కదా అనుకున్నా. హ్మ్. ఇంటికెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇదిగో వాకింగ్ నడిచి వస్తున్నానండి. నడిచి వచ్చిన తర్వాత ఇట్లా అడిగాను. హ్మ్. బీపీ ఉందండి అన్నాడు. అంటే మీరు నడిచి వచ్చిన తర్వాత కూడా నీకు బీపీ ఉందంటే నీకు బీపీ ఉంది. హుహుహు. నువ్వు నడవకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు చూసినప్పుడు కొంచెం ఉందన్నా కూడా అది లైట్‌గా వదిలేయొచ్చు. హ్మ్. బట్ 1 అవర్ నడిచి వచ్చిన తర్వాత వెంటనే చూస్తే నీకు షుగర్ ఉంది అనంటే డెఫినిట్‌గా నీకు షుగర్ ఉంది. బీపీ ఉంది. హ్మ్. సారీ హ్మ్. బీపీ. నీకు బీపీ ఉంది. హ్మ్. అందుకని జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చారు. హ్మ్. పెట్టారు. హుహు. అది ఇప్పటికి యేసుకుంటున్నా అంతే. ఆ ఒక టాబ్లెటే తప్ప అంతకంటే వేయకూడదు. హ్మ్. హ్మ్. బీపీ. హ్మ్. అందుకని బీపీ పెరగకుండా కూడా మాక్సిమం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక కామన్ డిసీజ్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ఇండైజెషన్, హైపర్ ఎసిడిటీ. ఎసిడిటీ అనేటువంటిది లేకుండా ఏమి తిన్నా పులితేపులు రావటం, గుండె మండటం ఇలాంటి కామన్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కామన్ ఇష్యూ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ప్రతి ఒక్కరు పొద్దున్నే లేగానే ఏదో ఒక ప్రజోల్, ఒమేప్రజోలో, జింటాకు, హిస్టాకు, ఒమేప్రజోలు, పెంటాప్రజోలు, ఎసోమోప్రజోలు. పేర్లన్నీ బాగా తెలిసినాయి నీకు. వాడుతూ ఉంటావా? ఐఎమ్ ఏ కాన్స్టెంట్ యూజర్. అవునా? సో, ఈ ప్రజోల్స్ వాడటం గాని, ఆ ఇండైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? అయ్యి లేవు గానీ హ్మ్. ఒక్కోసారి తిన్న దాంట్లో గ్యాస్ మనం తిన్న ఫుడ్డు మూలంగా గానీ ఏదన్నా గానీ అది పడకపోతే కొంచెం గ్యాసు ఫార్మ్ అవుద్ది. హుహు. కడుపు ఉబ్బరంగా ఉంటది. హ్మ్. ఇక అప్పుడైతే ఊరినే సింపుల్‌గా ఏం చేస్తానంటే కొంచెం ఒక్కపొడి తీసి నోట్లో ఏసుకొని దాన్ని నమలకుండా అలాగే హుహు. హ్మ్. చూ చేస్తాను. హుహు. చేస్తే దాంట్లో మరి సో, ఇంగ్రీడియంట్ టాబ్లెట్స్ వాడే స్థాయికి వెళ్ళదు. ఎప్పుడు సాయిబ్రేట్ చెయ్యి. గ్యాస్ ఇష్యూస్‌కి. కామన్ ఇష్యూస్ ఈ మూడే. అంతే. జనరల్ అండ్ కామన్ ఇప్పుడు ఇష్యూస్. రీసెంట్‌గా మా ఇంట్లో మా అబ్బాయి, మా తమ్ముడు, హుహు. మరి మా మనవరాళ్ళు అందరూ కూడా డైటింగ్‌లు చేస్తున్నారు. హుహు. అందరికి కూడా ఆళ్ళకి డైటీషియన్ ఉంటారు. ఆ డైటీషియన్ దగ్గర నుంచి హ్మ్. రోజు నెలకింత, వారానికింత అని హుహు. అయన్నీ కూడా చూసుకుంటా హుహు. పెంచడం, తగ్గించడం కూడా వాళ్ళే చేస్తారు. హుహు. వాళ్ళన్నీ కూడా క్యాలరీస్ చెప్పేసారు. క్యాలరీస్ ఉన్న టేబుల్ ఒకటి ఆ! ఫోన్‌లో ఒకటి పెట్టారు. టేబుల్ ఇస్తారు కదా! ఆ టేబుల్‌లో అసలు చూసుకుంటే తెలుస్తాయి. హ్మ్. మా బాబు అన్న మీరందరూ ఇంత చేస్తారు నేను చూడు నేను ఏమీ నాకు డైటీషియన్ లేడు ఎవరు లేరు. నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా అన్నా. లేదు పొద్దున పూట మీరు ఫ్రూట్స్ చాలా ఎక్కువ తింటున్నారా అయన్నీ షుగర్ ఉంటది. హ్మ్. మీరు ఫ్రూట్స్ తగ్గించాలి అన్నాడు. హ్మ్. నిజమా అంటే నిజమే అన్నాడు. హుహు. తగ్గించాను ఇప్పుడు. హుహు. మార్నింగ్ లేవగానే హ్మ్. నో బ్రేక్‌ఫాస్ట్ హ్మ్. రాగి జావ తాగుతాను. హుహు. టీ తాగితే గ్రీన్ టీ తాగుతాను. హ్మ్. హ్మ్. అందులో షుగర్ గాని హ్మ్. ఏమంటారు పాలు గాని ఉండవు. హ్మ్. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఈవినింగ్ పార్టీస్ ఇవన్నీ చాలా కామన్. వీటిల్లో ఓహ్, ఎంత వద్దనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆ సోషల్ డ్రింకింగ్ అనేటువంటిది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్‌లో ఉంటారు? ఎలా అవాయిడ్ చేస్తారు? ఎలా ఒకవేళ తీసుకుంటే ఏ డోసేజ్‌లో తీసుకుంటారు? అదెలా మెయింటైన్ చేస్తారు? కొంచెం అక్కడ మాత్రం లిమిట్ దాటుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. నెక్స్ట్ డే చూసుకొని వెయిట్ చూసుకునేటప్పటికి హాఫ్ కేజీయో, 3/4 కేజీయో తేడా వచ్చేస్తాయి. హ్మ్. హ్మ్. అమ్మో! తప్పు హ్మ్. చేసాం. హ్మ్. పార్టీకెళ్ళినా కూడా మనం ఇంకా తగ్గించుకోవాలి ఫుడ్డు హ్మ్. హ్మ్. అని అనుకోని చేయటం. అందుకే ఒక్కొక్క రోజు ఎక్కువ నడుస్తా, ఒక రోజు హ్మ్. తక్కువ నడుస్తా. ఫుడ్ ఓకే. నేను అడిగేది డ్రింకింగ్. సోషల్ అదే డ్రింకింగ్.
సోషల్ డ్రింకింగ్ అంటే విషయంలో నేను అది ఎప్పుడూ కానీ రోజు రెగ్యులర్ గా తీసుకోను. ఇప్పుడున్న మంత్లీ పార్టీస్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అదే ఇన్ని సంవత్సరాలు ఇదిలో. మంత్లీ సోషల్ గ్యాదరింగ్ లోకి వెళ్ళిన తర్వాత తప్పనిసరి అవుతుంది అది. అందుకని అది లిమిట్ ఏదో 2 ప్యాక్స్ అని పెట్టుకుని ఆ 2 ప్యాక్స్ తీసుకుని ఉంటాను. దానికి తోడటాలు కానీ పడిపోవటాలు అసలు గానీ, అసలు ఎప్పుడు ఇంతవరకు లేకపోతే చూడలేదు. ఎక్కువ మాట్లాడేసేటాలు కానీ ఏం ఉండవు నాకు ఉండవు అసలు. అది తీసుకున్నారో లేదో కూడా తెలియదు. తెలియదు. ఇన్ని సందర్భాల్లో ఇన్ని పార్టీస్ లో మిమ్మల్ని చూస్తున్నాం కానీ ఏ రోజు అసలు ఒక అదే ఇది కనిపించదు. ఓన్లీ ఫర్ ద సోషల్ అంటే ఆ పర్పస్. లిమిట్ లో ఉంటాం. అంటే ముందు వేసుకోవటమే 30 ml 40 ml వేసుకొని అందులో సోడా అంటే డ్రింక్ లో కూడా సార్ కొన్ని కూడా బ్రాందీ అండ్ విస్కీ అని ఉంటాయి. ఈ షుగర్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఒకవేళ తీసుకుంటే? నాగేశ్వరరావు గారు నాకు చెప్పినప్పుడు అయితే బ్రాండీ దాని చెప్పారు ఆయన. కొన్నాళ్ళు బ్రాండీ తాగాను. ఇంట్లో బ్రాండీ కూడా అప్పుడు తెప్పించుకొని అయ్యే వాడేవాడిని. ఇంట్లో అసలు తాగను, బట్ ఏదైనా సందర్భం వస్తే అప్పుడు. కానీ బయటికి వెళ్తానండి, ఎక్కడికి వెళ్ళినా బ్రాండీ ఎక్కడ ఉండలేదు. ఏ పార్టీలో వెళ్ళినా చూసినా విస్కీలే ఉంటున్నాయి. విస్కీలే ఉంటాయి. ఈ సభలే నాకు బ్రాండీ కావాలని చెప్పి అన్ని ఆడబడి పరిగెత్తి బ్రాండీ తేవటానికి వెళ్ళాం. లేకపోతే నేనే నా బాటిల్ నాకు కొందలేండి నేను తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు వచ్చింది లేదని చెప్పి మామూలుగా ప్రిఫరబుల్ అయితే మాక్సిమం నెలలో ఉంటే 2 పార్టీలు ఉంటాయి. అంతే అంటే 2 కిట్టి పార్టీల్లో మెంబర్ని. ఆ కిట్టి పార్టీ రోజున వాళ్ళు మందు భోజనం అవన్నీ ఉంటాయి. నా కిట్టి నాకు వచ్చినప్పుడు నేను అందరికి అట్లా ఇస్తాను, ఆడకున్నప్పుడు మాకు అట్లాగే ఇస్తారు. మీకు ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటి వాళ్ళు, అలాగే మీకు కూడా ఆదర్శంగా 2 కళ్ళు లాంటి వాళ్ళు అఖిలేని రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వీళ్ళిద్దరు ఫిట్నెస్ మ్యాటర్స్ లో రామారావు గారు బాగా ఫుడ్డీ అని, బాగా తింటారని, అసలు ఆయన మెయింటెనెన్స్ ఎలా ఉండేది? ఆయనతో అత్యంత రామారావు గారు భోజన ప్రియుడు, మంచి భోజన ప్రియుడు. షూటింగ్ జరుగుతూ ఉండగా ఏమన్నా మిరపకాయ బజ్జీలు లాంటివి తెచ్చినంటే బ్రదర్ తీసుకురండి ఇటు బాగా ఒక 20-30 బజ్జీలు అట్లా దాంతో మిరపకాయతో సహా నవ్వులేసి తినేసాం. కాడ మాత్రం అవతల పారేసేవారు తప్ప అంటే అట్లా తిన్నా కూడా దానికి కఠోరమైన ఇదిగా చేస్తారు. మరి ఆ రోజుల్లో ఏం లేవు కదా, జిమ్స్ ఏమి లేవు కదా. ఎన్టీ రామారావు గారు హీరోగా చేసే రోజుల్లో వాళ్ళ ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్లోడ్ చేయించి పెట్టుకున్నాడు. అక్కడ రోజు తెల్లవారుదాం లేచి పారపుచ్చుకొని ఈ లారీ ఇసుక ఇటు పక్క వస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే అటుది ఇటు తీసుకొస్తాడు. అంటే ఒంగోని చేయటం, పారతో చేయటం, స్వెట్టింగ్ బాగా వచ్చేస్తే బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్. ఆయన ఎంత తిన్నా కూడా అది మాత్రం మెయింటైన్ చేస్తాడు. అదే ఆయన ఎక్సర్సైజ్, ఆయన జిమ్. ఇంట్లో ఉన్న జిమ్మే, ఇంట్లో జిమ్. అలాగే మరి పౌరాణికాలు చేసినప్పుడు పైన షర్ట్ కూడా ఉండదు కదా. ఏదో ఇప్పుడు ఇట్లా అంటే పైన కోటో ఇటో ఏదో వేస్తాం, కొంచెం కవర్ చేస్తాం. పౌరాణికాలు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకని చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయన. ఆయన రోజుకి ఒక్క మీలే తింటారు. అది కూడా తెల్లవారుజామున 5 తినేస్తారు విత్ 1 full చికెన్. కోడి వండిచ్చేసి పెడతారు అక్కడ, శుభ్రంగా దాంతో భోజనం చేస్తారు. అంతే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే నాటుకోడి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఫుడ్. మధ్యలో ఇంకేం తినరా? మధ్యలో తినరా అంటే చిన్న స్నాక్ లాంటి బజ్జీలు, మీరు అన్నారట బజ్జీలు అట్టటి. బజ్జీలు కూడా ఎక్కువ కాదు, ఏదో స్నాక్. నైట్ టైం కూడా ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటారేమో, అంతే. ఓన్లీ 1 meal. ఇప్పుడు అది మనలా కూడా పెరిగిపోయింది బాగా. మా తమ్ముడు రోజు 1 meal, మా అబ్బాయి రోజు 1 meal. నన్ను కూడా 1 meal చేయమన్నారు. నాకు వద్దులే, మేము చేసే 1 meal చేసామంటే మొహం బిక్కుపోతే ముందు సినిమా ఆర్టిస్ట్ మొహం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అట్లాగే రామారావు గారు డ్రింక్ విషయంలో కూడా అసలు ఎప్పుడు డ్రింక్ చేసేవారు కాదు? లేదు, నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు నేను. నాగేశ్వరరావు గారు తీసుకుంటారు కానీ, నాగేశ్వరరావు గారు కూడా ఆయన గుండె ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ సాక్ష్యం ఇచ్చారు అనమాట. రోజు ఒక 2 pegs బ్రాండీ మాత్రం తీసుకొని, మంచి బ్రాండీ. అది ఆయన నాకు ఇచ్చాడు అసలు. కానీ రామారావు గారు కొన్ని పనులు చేస్తుంటే అసలు ఆయన మొండితనము, ఆయన ఇది చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ ఏదో పార్టీ చేసుకొని డ్రింక్ చేస్తుంటే, ఏం తాగుతున్నారు మీరు అంటే, ఏం లేదంటే వీళ్ళందరూ ఆయన పెద్ద గ్లాసులు దాచి పెట్టుకుంటుంటే, ఇది ఫ్రూట్ పెంచండి, ఏం లేదు ఫ్రూట్ పెంచండి అంటే, మేమైతే తాగితే అది గటగట తాగేసి ఆడబడేసి. అట్లాగే కారాకిల్లి ఎవరు వేసుకొని అదేదో విజయవాడలో ఉండగానే కారాకిల్లీలు వేసుకునేవారు. హోటల్ దగ్గర గవర్నమెంట్ పార్టీ సెంటర్ లో ఉంటుంది అనమాట. రోజు అక్కడ వెళ్ళగానే 4 కిల్లీలు కట్టిస్తాడు, ఆ కారాకిల్లి వేసుకునేవాడు. సినిమాలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పిన దాని మీద మేకప్ వాళ్ళు కానీ డైరెక్టర్ గాని చెప్పాక, ఈ పళ్ళు గారబట్టేస్తాయి, కారాకిల్లి తింటే వద్దు అంటే మానేశారు. కానీ
ఆయన ట్రావెల్ చేసేటప్పుడు మెడ్రాస్ నుంచి అప్పుడు అన్ని ఇయ్యే కదా, ట్రైన్సే కానీ ఫ్లైట్స్ ఉండేవి కాదు కదా. అవుట్డోర్ షూటింగ్ వైజాగ్ కానీ లేకపోతే రాజమండ్రి కానీ ఇంకో చోట కానీ వెళ్ళేటప్పుడు కార్లో ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు స్టేషన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆ కార్కి. అలాగే ఆయనకి మార్నింగ్ టిఫిన్ క్యారేజ్ అక్కడికి వచ్చేది, లంచ్ టైంకి ఏ రాజమండ్రిలోనో లంచ్ టైంకి మళ్ళీ అక్కడ క్యారేజ్ చేయటం. భోజనం ఇప్పుడు శుభ్రంగా తింటారు ఆయన, నాన్ వెజ్ అని బాగా తింటారు, బట్ కంట్రోల్ దానికి తగ్గ ఇక వ్యాయామం. మీరు చెప్పింది ఒకటే, ఆ లారీ ఇసుక అని అదే కదా, దాన్ని మించింది లేదు. మనకు మించింది లేదు. ఒకసారి ఇట్లాగే ఇప్పుడు కృష్ణ గారు, వాణిశ్రీ గారు వీళ్ళందరూ కూడా పాన్ వేసుకొని తోలపాకులు అందులో కిమామ్ అని ఉంటుంది. కిమామ్ ఇట్లా చిన్న చిన్న బాటిల్స్ లో ఉంటాయి. అవునవును. ఆ బాటిల్స్ లో ఉంటే అగ్గిపోలు పెట్టేట తీసి ఆకు మీద రాస్తారు, అవునవును. రాసారి తింటారు. అది తినేవాళ్ళకి ఎలా ఉంటుందో కానీ పక్కన వాళ్ళకి అందరికీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. అవునవును. మరి బహుశా సినిమా ఆర్టిస్టులు హీరోయిన్లు అందుకోసం తినేవారు అనుకుంటా. అవునవును. ఓ రోజు రామారావు ఏం వాణిశ్రీ గారు ఏమది అన్నాడు. లేదు సార్ కిమామ్ అని అన్నాడు. ఏది ఇలా ఇవ్వండి అన్నాడు. ఇలా ఇవ్వండి అంటే ఆకులు తెప్పించుకున్నాడు, ఇవ్వండి ఆ బాటిల్ అన్నాడు, ఇచ్చారు. ఇస్తే ఆయన ఇదిగోనండి అగ్గిపుల్లని. ఎందుకు అగ్గిపుల్ల, మనకి ఏం వేరు లేదా అని ఇట్లా ఏరు పెట్టాడు, లాగారు. సార్ సార్ అంత తినకూడదు, కళ్ళు తిరిగిపోతాయి, పడిపోతారు సార్. ఏం పడవు అని చెప్పి దాన్ని ఇట్లా రాసేసి మొత్తం బాటిల్ అంతా రాసేసుకొని బాటిల్ మొత్తం వేసుకుంటే సార్ మింగబాకండి, ఉమ్ము చేయండి, మింగితే మంచిది కాదు సార్. ఏమి శుభ్రంగా దాన్ని తినేసి హల్వా తిన్నట్టు తినేసి ఏం కళ్ళు తిరగట్లేదండి, ఏం తిరగట్లేదు. బాడీ చెప్పినట్టు తినేది అనమాట, స్టామినా. నాగేశ్వరరావు గారు మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని ఆరోగ్య సూత్రాలు 100% శుభ్రులు పాటించేవారు. మందును కూడా మందులాగా తాగేవారు. డ్రింక్ లాగా తాగేవారు. ఆయన ఎవరికైనా ఆఫర్ చేసినా అలాగే ఉండేది, సింపుల్ గా చాలా ఇదిగా ఉండే. పార్టీలు ఇస్తుంటారు అప్పుడు. ఆయన జనరల్ గా ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆయనకి బోల్డ్ మంది ఫారిన్ కంట్రీస్ లో ఫ్రెండ్స్ కూడా చాలా మంది, వాళ్ళు ఎవరు వచ్చినా ఏమండి ఏమన్నా వస్తున్నామండి ఏమన్నా కావాలా చెప్పండి అంటే, నాకు ఏమొద్దయ్యా మంచి బ్రాండ్ ఒక బాటిల్ తెచ్చిపెట్టు అని అలా కలెక్ట్ చేసేవారు. కలెక్ట్ చేసి అన్ని ఇంట్లో పెట్టేసి ఆయన బర్త్డే రోజున అన్ని ఓపెన్ చేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫిట్నెస్. వెరీ గుడ్ సార్. ఫిట్నెస్ విషయంలో నిజంగా మిమ్మల్ని ఫాలో అవటం అనేది, మీరు మెయింటైన్ చేసినటువంటిది వెరీ ఇన్స్పైరింగ్ వే ఆఫ్ లివింగ్. అది చాలా హ్యాపీ. ఈ విషయాన్ని మా సుమన్ టీవీతో షేర్ చేసుకున్నందుకు. సుమన్ టీవీ ఎందుకంటే వీఆర్ మేకింగ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్, ద ఫిట్నెస్ మంత్ర ఆఫ్ ఎ సెలబ్రిటీ ఫిట్నెస్ మంత్ర అని ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాన్ని ముందుగా మీతో స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా హ్యాపీ. మీరు సమయం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సామెత ఉంది. అవును. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా మనకు అవగాహన లేకుండా ఉంటే మనకి మనమే అనారోగ్యం పాలవుతాం. ఎంత కాలం బతికా ఉన్నది కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ముఖ్యం. ఈ ఫైనల్ కొటేషన్ అదిరిపోయింది. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.